ప్రకృతిలో ప్రత్యేక ఆకర్షణ పువ్వులే. సుమాలన్నీ ఒక్కచోట కనిపిస్తే ఆ దృశ్యం మనోహరమే. ఇలాంటి అందమైన పూజల ప్రదర్శనకు వేదికైంది విజయవాడ. ఈ ఫ్లవర్ షోలో రంగురంగుల పుష్పాలతో పాటు వివిధ జాతి మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ ఎంజీ రోడ్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో కట్టిపడేస్తోంది. ఇందులో అరుదైన పుష్పజాతులు కనువిందు చేస్తున్నాయి. గులాబీలు గుబాలిస్తున్నాయి. మందారాల వయ్యారాలు, చూడచక్కనైన చామంతులు ఆకట్టుకుంటున్నాయి. ఇంటి వద్ద పెంచుకునేందుకు వీలైన అరుదైన పూల మొక్కలన్నీ ఒకే చోట కొలువుదీరాయని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిద్దె తోటకు అవసరమైన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు దొరుకుతుండటం బాగుందని అంటున్నారు. ప్రతి సంవత్సరం వస్తుంటాం ఫ్లవర్ ఎగ్జిబిషన్ కి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాకు. మేము ఏంటంటే టెర్రస్ గార్డెన్ చేస్తుంటాము. మాకు ప్లాంటేషన్ టిప్స్ కానీ లేకుంటే ప్లాంట్స్ కూడా కొద్దిగా అందుబాటు రేట్లో దొరుకుతాయి ఇక్కడ. ఈరోజు ఎట్లయినా సరే టైం పెట్టుకొని కొనుక్కొని వెళ్ళాలని చెప్పేసి వచ్చాము. దీనివల్ల మాకు చాలా యూజ్ ఉంది. అన్నీ ఒకే చాట్ దొరికినాయి. బాగుంది. ఈ ఫెస్టివల్ అనేది చాలా మంది వస్తున్నారు. ఎక్కువ ఇక్కడ కాలేజ్ వాళ్ళు, ఎక్కువ స్టూడెంట్స్. ఇలా చూడడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ రోజ్ ప్లాంట్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి క్రిసాంతిమంలోని జనరల్లీ గ్రాండిఫ్లోరా వెరైటీస్ చూస్తాము. ఇక్కడ మల్టీ ఫ్లోరా వెరైటీస్ చూసాము. చిట్టి చామంతి అని మల్టిపుల్ కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. బాగున్నాయి. ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా పూలు ఫ్రెష్గా దొడ్లో కనపడేటట్టుగా చామంతులు అవి ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కొద్దిగా ఉన్నాయి. ఐ థింక్ ఓన్లీ 1 స్టాల్లోనే ఉన్నాయి. 4th టైం నేను విజిట్ చేస్తున్నాను. కంపేర్ టు కరోనాకి ముందు ఉన్నంత అయితే లేదు. అప్పుడు మనకి ఫ్లవర్స్తో చాలా డెకరేటివ్ ఐటమ్స్ చేశారు. అంటే జనాన్ని అట్రాక్ట్ చేశారు. సో ఇంకొంచెం పెంచి ఇంకొంచెం బాగా చేసి ఉంటే సో గ్యాదరింగ్ ఎక్కువ ఉండేది. పుష్ప ప్రదర్శనలో రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల వారు వచ్చి పూల మొక్కలు అమ్ముతున్నారు. అలాగే మొక్కలకు అవసరమైన కుండీలు, ఇంటి అలంకరణకు పనికొచ్చే సామాగ్రిని విక్రయిస్తున్నారు. అన్ని మోడల్ స్పాట్స్ ఉన్నాయి, అన్ని షేప్స్ ఉన్నాయి. ఈ ఫైబర్ పాట్స్ అనేవి చాలా లాంగ్ టైం ఉండే గుడ్ మెటీరియల్ అనమాట. ఇదంతా పెయింట్ కూడా షేడ్ అవ్వదు అనమాట. కార్లకి వేసే పెయింట్ ఇదంతా మెటాలిక్ అనమాట. ఈ మెటీరియల్ కూడా బొస్ బాడీస్ మెటీరియల్ అనమాట. అన్బ్రేకబుల్. ఈ పాట్స్ అనేవి మనకి ప్లాంట్స్ కి యూజ్ఫుల్ అవుతాయి. జనాలు కూడా మంచి స్పందన ఉంది. ఇది మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ ఫ్లవర్ షోలో పార్టిసిపేట్ చేశారు. ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఉచిత ప్రవేశమే, టికెట్ ఎలాంటి రుసుము ఉండదు. ఈ ఫ్లవర్ షో ఇవాళ రేపు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.